హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు సంరక్షించి సవి సంఖ్యలో చేర్చిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మము, పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మము. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని స్వరం ఎత్తి మహిమ పొందుదాం. హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన శుద్ధాలయమందు ఆయన శుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టమ్మ గారు చదివి వినిపిస్తారు. దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథము రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ రాజులు 6వ అధ్యాయము 30వ వచనం. The scripture portion for this hour of meditation is from 2 Kings 6th chapter 30th verse. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మొదలుచును గాక. ఆమేన్. ఆమేన్. తల్లాచి కళ్ళు మూసుకున్న పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపులను రక్షించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపులను రక్షించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నీ మనసును నెమ్మదిపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నీ మనసుకి నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నది.
ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి శక్తి ఉన్నదయ్యా ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా తండ్రి వందనాలు స్తోత్రం చేస్తాం వెళ్ళని బట్టి వందనాలు మీరు చూపిన కృపను బట్టి వందనాలు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు మీ కాగ్దలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భద్రపరుస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా నీ నామం బట్టి నీ అన్న జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరచు దేవుడు అయినందుకు వందనాలు మా పక్షంగా నిలిచి యుద్ధం మీరు చేయి దేవుడు అయినందుకు వందనాలు గొప్ప కార్యాలు చేయ సమర్థుడైనందుకు వందనాలు ప్రభువా నీ కృపలో నీ జ్ఞానంలో మెదలటానికి సహాయం చేయండి ప్రభువా మా యవన బిడ్డల్ని కాపాడుతున్నా తండ్రి దుష్టుని క్రియలకు ఎక్కడ చిక్కకున్నట్లు మమ్మల్ని మాతో పాటు ఉన్న యవన బిడ్డలను కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకునండి శివాచాటు నుండి దాసుని వచ్చి మీ నోటి దూరంగా వాడుకోమని కూర్చు సమస్తం స్నానంలో ప్రార్థించి వేసుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ చేతులు చెప్దాం ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధుడు నిత్య నివాసి హృదయాంతరంగ సింహాసనాసీనుడైన దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని మాట లోపల గోనపట్ట కనబడని. ప్రియమైన దైవ జన్మ ఉపవాస దినములలో దేవుని సన్నిధి సమీపిస్తున్న సమయం మంది. కానీ ఇక్కడ మనం గాన ఈ రాజులు 2వ గ్రంథం గమనిస్తే 6వ అధ్యాయంలో షోమ్రోను పట్టణంలో గొప్ప కరువు ఏర్పడి ఉన్నది. ఆ సమయంలో అక్కడ ఆ పట్టణము ముట్టడి వేసినప్పుడు క్షామము చేత ఉన్న అనుభవములో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఆ స్త్రీ ద్వారా రాజు ప్రాకారం మీద నడిచి వెళ్తూ హెల్ప్ మీ అన్నప్పుడు ఆ స్త్రీ నాకు సహాయం చేయి అన్నప్పుడు నేను ఏం చేయగలను అన్న ఆ మాటలు మనం గాన గమనిస్తే గాన అక్కడ ఈ విషయాలు తేరి చూస్తున్న ఆ చెప్పిన ఇన్సిడెంట్ను బట్టి రాజు చాలా దుఃఖపడి ఆయన పై వస్త్రము ఆయన బట్టలు ఆయన చింపుకున్నాడు. అంతగా తన్ను తాను దేవునికి కనపరుచుకున్నాడు. ఆ మాటలు మళ్ళొకసారి మనం గాన గమనిస్తే రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్ట కనబడను. గోనపట్ట అన్నది మనం గమనిస్తే గాన మీరు గోనపట్ట ధరించి పిల్లలేమి మనుషులేమి జంతువులేమి అని 3 రోజులు ఉపవాసం ఉండవాలని నినవే పట్టణంలో యోనా అనుభవములో చెప్పబడినది. దేవుని సన్నిధి పశ్చాత్తాప పడినప్పుడు ఆ గోనపట్ట అనుభవము అన్నది చాలా ప్రాముఖ్యమైంది. కష్టకాలంలో భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క అనుగ్రహము ఇంకా ఖచ్చితంగా పొందుకోవాలా అన్నప్పుడు, క్షమాపణ అన్నది పొందుకోవాలా అన్నప్పుడు, దేవుని శక్తిలో మనము వర్ధిల్లాలా అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. దేవుడు లేక దేవుని పని, దేవుని యొక్క గొప్ప కార్యం జరగాలి అన్న సందర్భంలో ఈ గోనపట్ట కట్టుకొని తమ్మును తాము తగ్గించుకున్నారు. ఈ దినము రాజు గోనపట్ట కట్టుకొని ఉన్నది బయటికి తెలియలేదు.
ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఆ 28వ వచనం 29వ వచనాన్ని గమనిస్తే భయంకరమైన ఇన్సిడెంట్ అది. ఈ దినం సమాజంలో ఎన్నో ఇన్సిడెంట్స్ను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని సన్నిధి మోకరించడానికి, దేవుని శక్తిని పొందుకోవటానికి దేవుడు ఏర్పడే ఆ పరిస్థితులను మనం గాన గమనిస్తే గాన ఇది ఎలీషా యొక్క ఆధ్యాత్మిక శక్తిని కూడా తెలియచేస్తున్న అనుభవాల్లోని ఘటంలోని ఒక ఘటం ఇది. గమనిస్తే గాన అక్కడ ఈ పట్టణం అంతా ముట్టడి వేయబడి ఉంది. పట్టణంలో నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ ఏవి రాకపోవటం, కఠినముగా ముట్టడి వేయబడి ఉండిరి. అక్కడ మనం గాన గమనిస్తే గాన షోమ్రోను పట్టణాన్ని రాజైన బెన్హదద్ సిరియా రాజు ముట్టడి చేశాడు. అది ఎంత భయంకరమైన కఠినమైన ముట్టడి అన్నది మనం గాన గమనిస్తే గాన అక్కడ రాస్తున్న మాట ఎంత భయంకరమో. ఇది మళ్ళీ 1800 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో ఏర్పడ్డ కరువుకు తలపిస్తున్న, అది న్యాచురల్ గా కరువు ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డ కరువు పరిస్థితి. కానీ ఇక్కడ సిరియన్ల ద్వారా ఏర్పడుతున్న కరువు పరిస్థితి. అక్కడ మనం గాన గమనిస్తే అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు అరపావు రెట్ట 5 రూపాయలకును అమ్మబడారు. వారు అంత కఠినముగా ముట్టడి వేయబడి ఉండిరి, ముట్టడి వేసి ఉండిరి. ఈ మాటలు మనము గమనిస్తే ఇంత భయంకరమైన పరిస్థితులు జయించటానికి మరి రాజు ఏం చేస్తున్నాడు? రాజు చూసి చూడనట్టు ఉన్నాడా? లేదు. గమనించాలి. ఈ అధ్యాయము మొదటి వచనాలు మనం గాన గమనిస్తే గాన తర్వాతి అధ్యాయం మనం గాన గమనిస్తే గాన దేవుని యొక్క శక్తి అద్భుతమైంది. ఏ విధమైన మనుష్యుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే శత్రువు పారిపోయాడు. మనం గాన గమనిస్తే గాన ఆ 7వ అధ్యాయం చదివితే శత్రువు మనుష్య ప్రమేయం లేకుండానే, అంటే దీనికి కారణాలు ఏంటి అంటే అక్కడ ఉన్న దైవజనుడు ఎలీషా దైవజనుడు ఒకటి. రెండవది రాజు. మనం చదువుకున్న ఆ వచన భాగం గమనిస్తే గాన తేరి చూడగా అని రాయబడుతుంది. ఎవరు తేరి చూశారు? ప్రజలు తేరి చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? వారు రాజును చూస్తున్నారు. రాజును చూస్తున్నప్పుడు ఆయన ఒంటి మీద లోపల ఆయన ఒంటి మీద గోనపట్ట కనబడను అని చెప్పబడుతుంది. అంటే తన్ను తాను దేవుని సన్నిధి ఆయన మోకరించి గోనపట్ట అనుభవంలో దేవుని ఎదుట విచారణ చేస్తున్నాడు. ఆయన ప్రజలు ఎలా ఉన్నారు, దేశం ఎలా ఉంది అని ఆయన 26వ వచనం గాన గమనిస్తే, అంతటా ఇశ్రాయేల్ రాజు పట్టణము ప్రాకారం మీద సంచారము చేయగా
ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయుట విని. ఇక్కడ బాగా గమనిస్తే ఆమె ఆకలి ఉన్నా కూడా ఆకలి కొరకు కేకలు వేయటం లేదు, న్యాయం కొరకు కేకలు వేస్తుంది, మోసపోయిన విధానమును బట్టి కేకలు వేస్తుంది. ఈమె ఎంత భయంకరమైన అనుభవము అంటే 28, 29 వచనాలు చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ప్రియమైన దైవజనమా, ఈ దినం ఆధ్యాత్మిక లేకుంటే సహోదర ప్రేమ లేకుంటే దేవుని యందు మనము నిలపాల్సిన అతి ఎంత భయభక్తులను మనము చూపాలనో అంత చూపకపోవటము మళ్ళొకసారి గోనపట్ట అనుభవము తెలియచేస్తూ ఉంది. అందుకనే అక్కడ రాసిన మాటలు మొదటి వచనాలలో గాన గమనిస్తే గాన ఈ అధ్యాయంలో మనుషులు దేవుని యొక్క ఆ కోపానికి లేకపోతే దేవుని యొక్క ఆ ఉగ్రతకు గురి అవుతున్నారు అన్నప్పుడు రాజు జాగ్రత్త పడుతున్నాడు. అందులో ఉన్న ప్రవక్త దేవుని వైపు ప్రజలను తిప్పుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గొప్ప కార్యాలను చేస్తున్నాడు, రాజును నడిపిస్తూ ఉన్నాడు. అంతవరకు మనం గాన గమనిస్తే గాన ఎన్నిసార్లు తప్పించాడు. ఆ అనుభవాల్లో వారికి భయంకరమైన అనుభవాన్ని కూడా చూపాడు. వాళ్ళను గుడ్డితనం అనేది ఏర్పడి వారికి ఆ గుడ్డితనాన్ని పోగొట్టి వారికి ఆహారం పెట్టి వారిని ఏ సైన్యం అయితే ముట్టడి వేసిందో ఆ సైన్యం గురించి ప్రేమను చూపాడు. ఎవరు? ప్రవక్త చూపాడు ఆ మాట. రాజు వీరిని కొట్టుదునా, అయ్యా వీరిని కొట్టుదునా అని 2 సార్లు అడుగుతాడు. ఈ అధ్యాయాన్ని చదివితే ఇవి నా సొంత మాటలు కాదు, ఈ అధ్యాయంలోని మాటలు ఇవి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం. చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. కొట్టకు, నీ చెరలో ఉన్న వారిని నువ్వు ప్రేమించాలి, వారికి అన్నం పెట్టి పంపు అన్నాడు. వారు ఏ విధమైన శత్రువైనా కూడా ప్రవక్త ప్రేమిస్తూ ఉన్నాడు, సేవకుడు, దేవుని సేవకుడు ప్రేమిస్తున్నాడు, రాజులు వారు ప్రేమించారు. అవి మర్చిపోయి మరి టైం చూసుకొని మళ్ళీ ఆ గొప్ప సైన్యంతో ముట్టడి వేయడం జరుగుతుంది. ముట్టడి వేసినప్పుడు ఏర్పడ్డ క్షామంలో ఈ ఇన్సిడెంట్ ఏదైతే తప్పిపోతుందో, న్యాయము ఏదైతే మోసగింపబడుతుందో దాన్ని నువ్వు మాకు చెయ్యి అంటున్నాడు. కానీ ఇప్పుడు మన విషయంలో అక్కడ చెప్పబడుతున్న విషయంలో కూడా రాజు ఏమంటున్నాడు? దేవుడు సహాయం చేయాలి అంటున్నాడు. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. ఎందుకు ఇది మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, దేవుని ఎడల మనల్ని మనము తగ్గించుకున్నాం, పశ్చాత్తాపడ్డాము, దేవుని సన్నిధిలో ఒప్పుకోలే అనుభవము, ఈ గోనపట్ట అనుభవం గమనిస్తే గాన పరిశుద్ధ గ్రంథంలోని అనుభవం ఇది. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా ఈ అనుభవము ఏ విధమైన అనుభవం నుంచి ఏ విధమైన అనుభవంలోనికి మనం మారాలి అని అక్కడ చెప్తున్నాడు. దేవుని సన్నిధి ఈ మనం తీసుకున్న అధ్యాయము రాజుల గ్రంథం నుంచి మనం గాన గమనిస్తే గాన ఆయన బయటికి మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా కనబడుతున్నాడు. వాళ్ళు తేరి చూసినప్పుడు ఆయన లోపల ఒంటి మీద గోనపట్ట కనపడింది ప్రజలకి. అంటే ఏంది? దాని అర్థం ఏంటి అంటే
ఆయన రాజవస్త్రము పైకి వేసుకొని బయటికి వస్తున్నాడు, కానీ లోపల ఉన్నప్పుడు ఆయన గోనపట్ట ధరించి దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస దినాల్లో ఏర్పడ్డ ఆధ్యాత్మిక ఓర్పు గాని సహనం గాని మనకు ఉండాల్సిన ఈ పరిస్థితులలో ఏర్పడుతున్న ఆ భయంకరమైన క్షామమును తప్పింపగలిగిన వాడు దేవుడే, మనుషులు కాదు. ప్రియమైన దైవజనమ, ఇది నా గోనపట్ట అనుభవము మనిషిని దేవుని శక్తి భూమి మీద మరొకసారి ప్రత్యక్షపరచబడటానికి సహాయం చేస్తుంది. కనుక అక్కడ కేకలు వేస్తుంది ఆ స్త్రీ, ఇక్కడ కూడా కేకలు వేస్తుంది స్త్రీ, కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ రాజు ఏం చెప్పు, నేనైతే ఏం సాయం చేయలేను, కానీ అయినా వింటాను చెప్పు అన్నాడు. విన్నప్పుడు ఎంత భయంకరమైన అనుభవము, 28-29 వచనాల అనుభవం. ఆయన ఏం చేశాడంటే ఆ బాధ తట్టుకోలేక బట్టలు ఆ పై వస్త్రము ఆయన ఏం చేశాడంటే వస్త్రంలో చింపుకొని అన్నాడు. ఆయన ప్రకారం మీద అంటే నిస్సహాయ స్థితి ఇక్కడ మనం గమనించాలి. అది నిస్సహాయ స్థితి. ఈ దినము మన ప్రార్థన, మన మొర, మన కేకలు, మన కన్నీళ్ళు ప్రభుత్వం కూడా బట్టలు చింపుకున్నంత పనిలో ఉంది, కానీ సహాయం చేయాలని తెలిసి చేయలేకపోవటం. కానీ గోనపట్ట అనుభవం దేవుని సహాయాన్ని భూమి మీదకి దింపగలదు. ప్రియమైన దైవజనమ, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. కనుక దేవుని సన్నిధి ఏ పరిస్థితి అయినా కానీ అక్కడ ఆ ఇన్సిడెంట్కు దేవుని ప్రజలను పరిపాలిసిన రాజు బట్టలు చింపుకున్నాడు. కానీ ఈ దినం మనం హృదయాలను, మీ మనసులను చింపుకొని, మీ వస్త్రాలు కాదు మీ మనసులను హృదయాలను చింపుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినము మన ప్రలాపము, మన కన్నీళ్ళు, మన దుఃఖము, మన రోదన, మన పరిస్థితి ఆ గోనపట్ట అనుభవము దేవుని శక్తిని భూమి మీద ప్రత్యక్షపరచగలదని నమ్ముదాం. దేవుణ్ణి ఆ విధంగా సమీపిద్దాం. ఉపవాస దినాల్లో దేవుని కొరకు మహిమగా, దేవుని యొక్క శక్తిలో దేవుని కొరకు ఒక గొప్ప జనంగా ఆ తర్వాతి దినంగా గమనిస్తే వాళ్ళు ముట్టడి వేసిన వాళ్ళు అన్నీ అక్కడ వదిలేసి ప్రాణం ఉంటే చాలు అన్నంత రీతిగా ఆ సైన్యము, ఎంత పెద్ద సైన్యం పరారైపోయింది. ఎక్కడ ఉంది ఏం కథ అంటే వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు పరిగెట్టారు. ప్రియమైన దైవజనమ, మనిషి గద్దించలేదు, మనిషి యుద్ధం చేయలేదు, మనుషులు అసలు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క శబ్దం విన్నప్పుడు వారు మాకు ప్రాణం ఉంటే చాలు అంటున్నాడు. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ గమనించాలి, అక్కడ ఉన్న సేవకుని శక్తి. రెండవది రాజు గోనపట్ట అనుభవం. దేవుణ్ణి మహిమపరచాలి. 28-29 వచనాల్లోని ఇన్సిడెంట్ మనం గమనిస్తే గాన 30వ వచనంలోని ఇన్సిడెంట్ అదినము రాజరికము, రాజ్య వ్యవస్థ ఉంది. ఇదినం ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, మనకు అధికారులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాలి, ఆ దినము ఏ పరిస్థితుల్లో కన్నీళ్లు కారుస్తుందో, స్త్రీ విలపిస్తుందో, ఆ పరిస్థితి ఏంటి అంటే న్యాయం చేయండి. నేను మోసగింపబడ్డ ఆ మోసంలో ఎంత మోసం అనేది అక్కడ ఆ స్త్రీ కన్నీళ్లు కారుస్తుంది. జవాబు చెప్పే ఆ పరిస్థితులు, వ్యవస్థలు కానీ లేకపోతే అక్కడ ఉన్న రాజు కానీ, పరిపాలన కానీ, వ్యవస్థలు కానీ ఏవి జవాబు చెప్పలేకున్నాయి. ఆఖరికి ఆయన రాజు ఏం చేశాడు, బట్టలు చింపుకొని వెళ్తున్నాడు. అంటే ఆ వ్యవస్థ ఏది బట్టలు ఆయన చింపుకున్నాడంటే రాజ వస్త్రము, రాజులు ఏవైతే ధరించి వచ్చాడు, ఆయన రాజు కాబట్టి రాజవస్త్రం ఉంది, ఆ పై వస్త్రం ఆయన చింపుకున్నాడు. కానీ ఆయన తేరి చూసినప్పుడు ఆయన లోపల ఇంకొక వస్త్రం ఉంది.
ఏంటిది అని అంటే గోనెపట్ట అనేది. అంటే ఇక్కడ గమనించాలి, ప్రజల పక్షంగా రాజు దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నాడు. ప్రజల పక్షంగా సేవకుడు దేవుణ్ణి సమీపిస్తున్నాడు. దేవుని పక్షంగా సేవకుడే ప్రజలతో మాట్లాడుతాడు. ఇక్కడ గమనించాలి, దేవుని పక్షంగా రాజు ప్రజలతో మాట్లాడటంలా, దేవుని చేత నడిపింపబడితే దేవుని ప్రజలకు సుఖశాంతులు, శాంతి సమాధానాలు, వారి యొక్క రక్షణ, ఆహారము అని ఇక్కడ గమనించాలి. ఇక్కడ పరిస్థితి ఏంటిది అంటే ఆ సిరియను రాజు బెన్హదాదు ముట్టడి వేశాడు. అంటే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి. ఇప్పుడు పరిస్థితులు బయట నుంచి కానీ లోపలికి, లోపల నుంచి కానీ బయటికి సహాయం చేయబడకుండా ఉంటున్నాయి. కాబట్టి చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఆ రాజు ఏం చేస్తున్నాడు, ఈ దినం ప్రజలు మనమేం చేయాలి, సేవకులు ఏం చేయాలి అన్నప్పుడు దేవుణ్ణి సమీపించాలి. ఎలా సమీపించాలి అంటే పరిస్థితులలో దేవుని జవాబు రావాలి, దేవుడు తోడై ఉండాలి. 7వ అధ్యాయం కనుక గమనిస్తే కనుక దేవుడు అద్భుతమైన వారిలో ఒక వదంతి పుట్టించాడు. ఆ సైన్యంలో వాళ్ళు మనుషులు తరమకనే పారిపోయినారు. వాళ్ళు ఇది మన జీవితాల్లో, మన పరిస్థితులలో, మన కన్నీళ్ళు, మన దుఃఖంలో ఏర్పడ్డ భయంకరమైన పరిస్థితిలో అన్యాయమును ఎదిరించడానికి కూడా అవకాశం లేకపోతున్న పరిస్థితి. ఆ స్త్రీ అన్న ఏడవగలిగింది, ఈ స్త్రీ కూడా ఏడుస్తుంది, కానీ పట్టించుకునే జనాలు ఎవరు? ఆ పక్షంగా నిలబడి కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఎవరు? కానీ గోనపట్ట అనుభవం కన్నీళ్లు తుడవగలదు, శత్రువును తరమగలదు. ఇక్కడ మనం గమనించాలి సేవకులుగా దీని యొక్క ఆ భావం, అర్థం గమనిస్తే గాన ఈ దినం పరిస్థితి, ఆ గోనెపట్ట అనుభవం ఆ రాజుకు ఎంత ఆలోచన వచ్చి ఉండాలి. ఈ దినం సేవకులకు అటువంటి ఆలోచన, విశ్వాసులకు అటువంటి ఆలోచన, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు అట్లాంటి ఆలోచన, గోనెపట్ట అనుభవం ఆలోచన వస్తే ఎంత బాగుండు. ప్రియమైన దైవజనమ, దేవుని శక్తిని ప్రతిబింబించాల్సిన సమయం ఇది. ఉపవాస దినాలలో ఆ దినము మనం గాని గమనిస్తే గాన నినివే పట్టణం యొక్క ఆ 3 రోజుల ఆ అనుభవం, గొప్ప విమోచన, వారికి రక్షణ, దేవుని యొక్క కనికరం ఎంతో పొందుకున్నారు అన్నది మనము అయోనా గ్రంథంలో గమనిస్తే అర్థమవుతుంది, ఎస్తేర్ గ్రంథంలో గమనిస్తే అర్థమవుతుంది. ఎదురవుతున్న ఆ భయంకరమైన పరిస్థితులకు ఏర్పడుతున్న దుఃఖము, కన్నీళ్లు, అన్యాయానికి జవాబు గోనెపట్ట అనుభవం. కనుక ప్రియమైన దైవజనమ, దేవుడు మనల్ని తన కృపలో కాపుదల్లో భద్రపరిచి అలాంటి గొప్ప శక్తిని, కన్నీళ్లు తుడిచి న్యాయం తీర్చి సమాధానమును, ధైర్యమును, విజయమును, ప్రశాంతతను దేవుడు అనుగ్రహించి తన బిడ్డలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిల ప్రేమ, గొప్ప కనికరంగా కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. ఏర్పడుతున్న భయంకరమైన పరిస్థితులు, క్షామమును మించి నేను కన్నీళ్లకు, అన్యాయమైన పరిస్థితులలో నేను మాకు దిక్కెవరు? మా దేవుడు, నీవు మా మీద కనికరం ఉంచు అన్నప్పుడు ప్రభువా, మీరు మాట్లాడుతున్న మాటలు కన్నీళ్లను తుడిచే దేవుడు, ఓదార్చే దేవుడు, నేను నీ దేవుడనని వాడున్నవాడినని, నాయన రోషం కలిగిన దేవుడనని సెలవిచ్చిన దేవుడు, నాయన
ఆ గోనపట్ట అనుభవం రాజు వారు తేరి చూచినప్పుడు లోపల ఆయన శరీరం మీద గోనపట్ట ఉండెను, కలిగి ఉండెను. కనుక ఆ అనుభవం తన ప్రజలను, తన యొక్క రాజ్యమును నేను విడిపింపబడ్డది. గొప్ప అనుభవం. ప్రభువా నీ కృప, నేను నీ సన్నిధి, నేను ఆ గోనపట్ట అనుభవములో దేవుని ప్రత్యక్షత, దేవుని శక్తి, వారి వైపు ఎంతటి గొప్ప కార్యాలను వారు చూడగలిగారు. ఈ దినం వాక్యం వింటున్న బిడ్డలు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న బిడ్డలు, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, రోధిస్తున్న బిడ్డలు, మా దేవుడు నీవే అంటున్న బిడ్డలు, నీవు తప్ప వేరే దేవుడు లేడు అని నీ వైపు చూస్తున్న బిడ్డలు, ప్రభువా కన్నీళ్లు తుడవండి. నానా మీరు గొప్ప కార్యాలు చేయండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. తండ్రి యెహోవా దైవ సన్నిధి దహించ అగ్ని సంచారం భూమి మీద నిబిడల పక్షంగా విజయం, సమాధానం, నాయన నెమ్మది, నాయన రక్షణ అనుగ్రహింపబడినట్లు నాయన ప్రార్థన చేస్తున్నా. తెలుగు ప్రజల మధ్యలో ఉంటున్నా నాయన ప్రతి పరిస్థితి నీవు నాయన చక్కజేయ దేవుడు అయిన కృతజ్ఞతలు. గొప్ప దేవుడు మా దేశము, మా రాష్ట్రంలో ప్రభువా మీరు కనికరించండి. యెహోవా శక్తి, యెహోవా దైవ సన్నిధి నిరంతరము శాశ్వత కాలం అనుదినం ఏళ్ళను గాక. ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, చెరపట్టబడ్డ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోరండి. మా దేవుడు నీవు తప్ప మాకు సహాయము ఏది? ప్రభువా మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ప్రభువా నీ సన్నిధి, నీ బిడ్డలు అలాగూ నిన్ను నాయన దైవ ప్రత్యక్షత, దైవ శక్తి చూసి నాయన కనుపరిచే బిడ్డలుగా నిన్ను సమీపించటకు, నీ అందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచడానికి కృపను అనుగ్రహించండి. క్షమించండి, దీవించి ఆశీర్వదించండి, కనికరపడండి, కన్నీళ్లు తుడవండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నాయన ఆరోగ్యం, ఆయుష్, బలము, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతిపని, కష్టార్థం నాయన మెండుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు, విజయాలు నడిపించు, సమకూడు మేలు జరిగించు, అవసరతల అక్కర్లు తీర్చు, ఇరుకులు ఇబ్బందులను తీసివేయము, ముట్టి తాకి స్వస్థపరచు, ఆరోగ్యము, ఆత్మ నడిపింపు, నాయన నీ కృప, కాపుదల, క్షేమం మెండుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. మా దేవుడు నీవే కనుక ప్రభువా నీ సన్నిధి అనుక్షణము అనుదినము జీవితం అంతా నాయన గొప్ప దేవునికి రోషం కలిగిన కుమారులు, కుమార్తెలుగా నాయన వర్ధిల్ల చేయండి. సమకూడు మేలు జరిగించండి. మరొకసారి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్తాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చు. ప్రతి బిడ్డకు, ప్రత్యేకంగా కన్నీళ్లు కారుస్తున్న ప్రతి బిడ్డలకు, దుఃఖపడుతున్న బిడ్డలకు దేవుని యెహోవా ఉన్నతమైన దేవునిగా, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకునిగా స్వీకరించి క్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రతి బిడ్డకు, ఏ బిడ్డలైతే అన్యాయింపబడుతూ ఉన్నారు, ఏ బిడ్డలు దోషపడుతున్నారు, ఏ బిడ్డలు బాధపడుతూ ఉన్నారు, ఆ బిడ్డల పక్షంలో యెహోవా ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మరణం క్షమించము, వంశంలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం ఆరాధన దైవ సన్నిధి ముగించుకుందాం.
ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మీద కృమ్మరించుము దేవా బ్రహ్మరా ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళగాక, సంరక్షించి సేవ సంఖ్యల చర్చ విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమెన్. చేతులెత్తి చెప్దాం. ఆమెన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, వంశదాయ్ లైవ్ పక్షంగాను మీకందరికి శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. అందరికీ వందనాలు.